సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఒక ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్. అండ్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 6 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్క్వేర్ ప్రాపర్టీ, Laplace transformation of derivatives, Laplace transformation of periodic functions, Laplace inverse Laplace transforms. And again ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటి అంటే దాంట్లో కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఈ 6 ప్రాపర్టీస్ని మనం ఒక్కొక్క ప్రాపర్టీని బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అండ్ దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా చేయాలో ఈజీగా ఫర్దర్ వీడియోస్లో కూడా తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏదైనా ప్రాబ్లం చేయాలంటే కొన్ని బేసిక్ ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏందో ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి బేసిక్గా ఉండే ఫార్ములాస్ అనేటివి 8. అవేంటి అంటే లాప్లాస్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1/s, లాప్లాస్ ఆఫ్ t పవర్ n ఈక్వల్ టు n plus 1, Laplace of e power at equal to 1/s minus a, or Laplace of e power minus at equal to 1/s plus a. ఈ మైనస్ ఏ ప్లస్ ఏ ఎందుకు చేంజ్ అయిందంటే మనకి ఇక్కడ ఈ పవర్లో పాజిటివ్ 80 ఉన్నప్పుడు మనకి ఫార్ములా అనేది 1/s minus a అవుతుంది. అండ్ నెక్స్ట్ లాప్లాస్లో అంటే ఈ పవర్లో -80 ఉన్నప్పుడు, నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు పవర్లో ఇక్కడ మన ఫార్ములా అనేది 1/s plus a అవుతుంది. ఇక్కడ ఫార్ములా అనేది పాజిటివ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ sin 80 ఈక్వల్ టు a/s² ప్లస్ a². సో మనకి సైన్కి ఆపోజిట్ ఏముంటుంది? కాస్ కదా. సో లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఈక్వల్ టు ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి కాస్ట్లో ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. సో s/s² ప్లస్ a². సో సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? లాప్లాస్ ఆఫ్ సైన్ h80. సైన్ h80 ఏమవుతుంది? సేమ్ ఫార్ములా a/s². ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, h ఏమవుతుంది? హెచ్లో మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ కాస్ h80. లాప్లాస్ ఆఫ్ కాస్ h80 ఏమవుతుంది? సేమ్ ఫార్ములా వస్తుంది, కాకపోతే సైన్ అనేది మనకి నెగిటివ్ సైన్ రావడం జరుగుతుంది. సో మనకి ఈ 8 అనేవి మనకి బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ బట్టే మనకి ఒక్కొక్క ప్రాపర్టీలో ఫార్ములాస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే అన్ని బేసిక్గా లింక్ అయ్యేది ఏ 8 ఫార్ములాస్. సో ఈ బేసిక్ ఫార్ములాస్ అనేది మనం త్వరగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు ఈ బేసిక్ ఫార్ములాస్ ఉపయోగించి మనము బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటే లాప్లాస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో బేసిక్గా మనం తెలుసుకుందాం. సో బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్. వాళ్ళు మనల్ని ఏం అడిగారు? ఫైండ్ లాప్లాస్ ఆఫ్ t³ ప్లస్ cos 3t మైనస్ e⁻3t. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేద్దాం. సో సాల్యూషన్ మనల్ని ఏం అడిగిండు? లాప్లాస్ ఆఫ్ t³ ప్లస్ cos 3t మైనస్ e⁻3t. ఇది కదా మనం అడిగింది. సో ఒక్కొక్క ఏమంటారు ప్రతి ఒక్క దానికి లాప్లాస్ అనేది సపరేట్ చేద్దాం. సో లాప్లాస్ ఆఫ్ t³ ప్లస్ లాప్లాస్ ఆఫ్ cos 3t మైనస్ లాప్లాస్ ఆఫ్ e⁻3t. సో మనకి ఇది t³ అంటే టైప్లో ఉంది. ఈ t³ అనేది మనకి లాప్లాస్ ఆఫ్ t⁻n ఫామ్లో ఉంది. సో దాని ఫార్ములా ఏంది? n/sn+1. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఎలా ఉంది? సో ఇక్కడ మనకి t⁻n కదా, n+లో ఏమి ఇచ్చాడు? ఫార్ములా ఇక్కడ రాసేసుకుందాం. లాప్లాస్ ఆఫ్ t⁻n ఈక్వల్ టు, ఈ రఫ్ వర్క్, లాప్లాస్ ఆఫ్ t⁻n ఈక్వల్ టు n/sn+1. సో ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ n+లో మనకి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు కదా. సో 3-sn+1
నెక్స్ట్ ప్లస్ లాప్లస్ ఆఫ్ కాస్ 3t. సో లాప్లస్ ఆఫ్ కాస్ 3t ఎలా ఉంది, లాప్లస్ ఆఫ్ కాస్ 8 లానే ఉందిగా, దాని ఫార్ములా ఏంటి? సో లాప్లస్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా ఏంటి? లాప్లస్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా ఇస్ నథింగ్ బట్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఏ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చిండు. సో s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ మైనస్ సేమ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవే సైన్స్ మనం క్యారీ చేయాలి నెక్స్ట్ స్టెప్స్ కూడా. సో లాప్లస్ ఆఫ్ e పవర్ 3t కదా. సో ఇది ఏ ఫామ్లో ఉంది? అది మనకి లాప్లస్ ఆఫ్ e పవర్ 80 ఫామ్లో ఉంది. ఇక్కడ ఏముంది? పాజిటివ్ సైన్ కాబట్టి సో పాజిటివ్ 80, e పవర్ పాజిటివ్ 80. సో దాని ఫార్ములా ఏంటి? లాప్లస్ ఆఫ్ e పవర్ 80 పాజిటివ్ 80 ఫార్ములా ఏంది? 1 బై s పాజిటివ్ ఉంది కదా, మన ఫార్ములా అయిపోతే నెగిటివ్ s మైనస్ a. సో ఏ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చాడు? లాప్లస్ ఆఫ్ 3t ఇచ్చాడు కదా. సో ఈ ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? 1 బై s మైనస్ 3. సో నెక్స్ట్ 3 సింప్లిఫికేషన్ చేయాలి కదా. సో 3i ఈక్వల్ టు, ఇది ఎలా చేయాలంటే 3i ఉంది కదా. సో 1 ఇంటూ 2 ఇంటూ 3, దాని ముందు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటితో ఇలా రాసుకోవాలి మనం. 1 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 2, 2 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 6. సో మనకేమవుతుంది? n+1లో మళ్ళీ ఇక్కడ మర్చిపోయాము. సో n+1 కదా, n+లో 3 ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ కూడా n+లో ఏమవుతుంది? 3 అవుతుంది కదా. సో 3+1 నథింగ్ బట్ ఇక్కడ 3i వాల్యూ ఏమొచ్చింది? 6 వచ్చింది. సో 6 బై x పవర్ 3+1 ఈజ్ నథింగ్ బట్ 4 ప్లస్ s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏంది? 9 మైనస్ 1 బై s మైనస్ 3. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్. ఒక ప్రాబ్లం చేసేసాం కదా. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ లాప్లస్ ఆఫ్ t పవర్ 4 ప్లస్ 3 e పవర్ 2t ప్లస్ 2 sin 3t. సో మనకి బేసిక్గా ఫార్ములాస్ అన్నీ తెలుసు. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? లాప్లస్ అనేది ఫస్ట్ అన్నిటికీ సపరేట్ చేసుకోవాలి. లాప్లస్ ఆఫ్ t పవర్ 4 ప్లస్ లాప్లస్ ఆఫ్ e పవర్ 2t ప్లస్ లాప్లస్ ఆఫ్ 2 sin 3t. సో ఇక్కడ 2 sin 3t. నెక్స్ట్ మనకు బేసిక్గా తెలుసు దీని t పవర్ n ఫార్ములా ఉంది. సో t పవర్ n ఫార్ములా మనకు తెలుసు కదా. సో డైరెక్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4i బై s n+1 కదా, 4 ప్లస్ 1 ప్లస్ లాప్లస్ ఆఫ్ ఈటీ ఫార్ములా ఏంటి? 1 బై s, ఈ పాజిటివ్ ఉంది కదా, మైనస్ నెగిటివ్లో వస్తుంది ఫార్ములా, ప్లస్ 2 sin 80 ఫార్ములా లేదు కదా. సో 2 అనేది సపరేట్గా రాసుకొని sin 80 ఫార్ములా ఏంటి? ఇప్పుడు a బై అంటే a ప్లస్లో 3 ఉంది కదా, 3 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 3 స్క్వేర్. సో 4i మనం ఇందాక తెలిసినట్టే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో 1 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్, సో ఇది ఎలా 4i ఎలా రాసుకోవాలి? 4i ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 1 ఇంటూ 2 ఇంటూ 3 6 ఇంటూ 4 24. సో 24 బై s పవర్ 5 ప్లస్ 1 బై s మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 6 బై s స్క్వేర్ ప్లస్ 9. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దట్ క్వశ్చన్. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 మనం ఏం అడిగారు? ఫైండ్ ద లాప్లస్ ఆఫ్ e పవర్ 2t ప్లస్ 4t³ మైనస్ 3 sin 2t ప్లస్ 2 cos 2t. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసు. లాప్లస్ అన్నిటికీ సపరేట్ చేసుకోవాలి. e పవర్ 2t ప్లస్ లాప్లస్ ఆఫ్ 4t³ మైనస్ లాప్లస్ ఆఫ్ 3 sin 2t ప్లస్ లాప్లస్ ఆఫ్ 2 cos 2t. సో ఫస్ట్ స్టెప్ మనం లాప్లస్ అన్నిటికీ సపరేట్ చేసుకున్నాం. సో మనకి అన్నిటికీ ఫార్ములాస్ తెలుసు. సో డైరెక్ట్గా మనం ఫార్ములాస్లో సపరేట్ చేసుకున్నాం. సో ఈ పవర్ 2t అంటే ఈ పవర్ ఆఫ్ 80 ఫార్ములా ఏంది? 1 బై s మైనస్ 2 ప్లస్ లాప్లస్ ఆఫ్ 4t³ నథింగ్ బట్ 4 ఇంటూ 3i బై n ప్లస్లో s n+1 కదా. సో 3 ప్లస్ 1 మైనస్ లాప్లస్ ఆఫ్ 3 sin t ఈజ్ నథింగ్ బట్ 3 ఇంటూ sin 80 ఫార్ములా ఏంటి? a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఏ ప్లేస్లో ఏముంది? 2 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్
ప్లస్ 2 cos 80 ఫార్ములా ఏంది s by s square plus a square is nothing but 2 square. So like 1 by s minus 2 plus దీని వాల్యూ ఎంత మనకు తెలుసు 6. సో 3i ఈక్వల్ టు 6. 3i 6 కాబట్టి 6 into 4 ఎంత 24 by s power 4 minus 2 into 2 6 by s square plus 4 plus 2s by s square plus 4. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దట్ క్వశ్చన్. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకేం అడిగారు, లాప్లాస్ ఆఫ్ సైన్ స్క్వేర్ 80. మనకు బేసిక్గా మనకు సైన్ స్క్వేర్ 80కి ఫార్ములా లేదు. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే లాప్లాస్ ఆఫ్ సైన్ స్క్వేర్ 80ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాసుకోవాలి. సో సైన్ స్క్వేర్ టీటా ఈజ్ నథింగ్ బట్ 1 minus cos 2 టీటా ప్లస్లో ఏముంది 80/2 కదా. సో సైన్ స్క్వేర్ టీటా అంటే 1 minus cos 2 θ/2 కదా. సో ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది. దీన్ని మనం లాప్లాస్ని ఫస్ట్ మనం ఈ 2 అనేది రిమూవ్ చేసుకోవాలి. సో 2 రిమూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 1/2 లాప్లాస్ ఆఫ్ 1 minus cos 280 ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు మనం లాప్లాస్ని సపరేట్ చేసుకోవాలి అన్నిటికీ. సో లాప్లాస్ ఆఫ్ 1 minus లాప్లాస్ ఆఫ్ cos 280. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది స్టెప్ 1/2 లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1/s మైనస్ లాప్లాస్ ఆఫ్ cos 80 ఏమవుతుంది s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మనకి ఏ ప్లేస్లో ఏముంది 2a ఉంది. సో 2a హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1/2ని బోత్ రెండింటికి సపరేట్ చేయండి 1/2తో. సో 1/2 ఇంటూ 1/s మైనస్ 1/2 ఇంటూ s by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 4a స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది 1/2s మైనస్ s by 2 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ లాప్లాస్ ఆఫ్ సైన్ స్క్వేర్ 80. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ మనకి మిగతా క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి ఫార్ములాలు ఉన్నట్టే మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇది మనం ఏం చేసుకున్న ఫస్ట్ స్టెప్ 1 ఇది సైన్ స్క్వేర్ టీటా అని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాసుకున్నాం. సో సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు నథింగ్ బట్ 1 minus cos 2 θ/2. సో ఆ ఫార్ములా రాసుకున్నాక మనం కింద ఉన్న 2ని సపరేట్ చేస్తే 1/2 అయింది. సో మిగిలిన లాప్లాస్ని మనం ఈచ్ టర్మ్కి సపరేట్ చేసాం. సో 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ఆఫ్ cos 280, ఎందుకంటే టీటా ప్లస్లో 80 ఉంది కాబట్టి. నెక్స్ట్ 1/2 ఈక్వల్ లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1/s మైనస్ లాప్లాస్ ఆఫ్ cos 80 ఈజ్ నథింగ్ బట్ s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ a స్క్వేర్ మనకి 2a ఉండడం జరిగింది. సో 2a హోల్ స్క్వేర్ అయింది. సో ఈ 1/2ను మనం ఈచ్ టర్మ్కి సపరేట్ చేస్తాం. సో 1/2 ఇంటూ 1/s మైనస్ 1/2 ఇంటూ s by s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4, ఏకి యాజ్ ఇట్ ఈస్ స్క్వేర్ రాసుకున్నాం. సో 1/2 ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దీంతో మల్టిప్లై చేస్తే 1/2s అవుతుంది. సో నెక్స్ట్ 1 ఇంటూ s నథింగ్ బట్ s 2 ఇంటూ ఈ వాల్యూ వేస్తే 2 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4a హోల్ స్క్వేర్ అయింది. సో ఇది మన రిక్వైర్డ్ సొల్యూషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.